తెలుగు కంప్లీట్గా నేర్చేసుకున్నారా? వస్తుంది. ఎందుకు సూట్ కేసు తీసుకుని వచ్చారు? ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ మై బ్రదర్ ఇట్ విల్ హర్ట్ మై బ్రదర్. బట్ ఆడియన్స్ ట్రస్ట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ కదా. గౌతమ్ అంటే ఎందుకు అంత నెగిటివిటీ మీకు? He showed me this gesture. Yes. Did I highlight that? గౌతమ్ 2.0 రా చూసుకుందాం. I రా 8:30కి ఇంటికి. He called me and he said that time. బికాస్ ఆఫ్ శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ వీళ్ళిద్దరూ ఫైనల్స్కి వచ్చారు. Where he guided me every time. శివాజీ గారికి తెలియకుండా వీళ్ళిద్దరూ బయట కలిసి శివాజీ గారితో మంచిగా ఉండి ముగ్గురు కలిసి పై అండ్ బ్యాచ్గా గేమ్ ఆడారు. శివాజీ గారిని మోసం చేశారు ఇవాళ. To be very frank, ప్రశాంత్ బయటకు వచ్చాక స్పైకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పేసి కొంతమంది కార్స్ని పగలగొట్టేశారు, గవర్నమెంట్ వెహికల్స్ని పగలగొట్టేశారు, పోలీస్ వెహికల్స్ని పగలగొట్టారు, అండ్ మీ కంటెస్టెంట్స్ వెహికల్స్ని పగలగొట్టేశారు. రతికా మ్యాటర్లో శివాజీ గారు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఉండుంటే, రతికతో ఏంటి మీ రిలేషన్? మెమరబుల్ మూమెంట్స్. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ మూమెంట్. సో నేను ఎంజాయ్ చేస్తున్నాను, అది ప్రతి మూమెంట్కి నేను ఎంజాయ్ చేస్తున్నాను. రెడీ ఫర్ ద షవర్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 4గా చాలా తెలివిగా క్యాష్ ప్రైజ్ తీసుకుని బయటకు వచ్చేసిన యావర్ ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు. తనతో మాట్లాడి బిగ్ బాస్ సీజన్ 7 ఎక్స్పీరియన్స్ గురించి, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా విషయాల గురించి తన మాటలను తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ యావర్. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. తెలుగు కంప్లీట్గా నేర్చేసుకున్నారా? హౌస్ నుంచి బయటకు ఉంది వస్తుంది మధ్యలో ఉందా? అవును. అంటే యాక్చువల్లీ హౌస్లో ఇప్పటివరకు మేము సీజన్ 6 వరకు 6 సీజన్స్లో తెలుగు అటు ఇటుగా మాట్లాడే వాళ్ళు ఎవరు టాప్ 5 వరకు వచ్చిన ఇదైతే చూడలేదు. ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ తెలుగు సరిగ్గా రాకపోయినా హౌస్లో లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, టాప్ వరకైనా పోవచ్చు, టాప్ 1 వరకైనా పోవచ్చు అని ప్రూవ్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా అది మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ప్రేక్షకులు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, ప్రేమించారు. మీ మీడియా నాకు సపోర్ట్ ఇచ్చారు. అండ్ నా బిగ్ బాస్ అది ఆపర్చునిటీ ఇచ్చారు, స్టార్మా ఇచ్చారు నాకు పెద్ద ఆపర్చునిటీ. సో అది మొత్తం అది కలిపి అది వాట్ యావర్ ఈస్ టుడే బికాస్ ఆఫ్ స్టార్మా, బిగ్ బాస్, మీడియా, ప్రేక్షకుల కోసమే యావర్ ఈజ్ దట్ వాట్ ఈజ్ యావర్ టుడే. కానీ హౌస్లో లాస్ట్ వీక్ వరకు కూడా ఆడియన్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రతి ఆడియన్స్ ఎవరు గెలవాలి అని సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమో మీరే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో ఓటింగ్ ప్రకారం. ఎందుకు క్యాష్ ప్రైజ్ తీసుకుని సూట్ కేసు తీసుకుని వచ్చారు? నేను మా అన్నయ్య కోసమే నేను వెళ్ళాను. ఎందుకంటే మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, మీ ఫ్యామిలీ కూడా ఉంది కదా. సో ఆ విధంగా నా ఫ్యామిలీ కూడా ఉంది. సో వాట్ యువర్ ఫ్యామిలీ విల్ సే యూ విల్ డూ దాట్ ఓన్లీ కదా. సో మై ఫ్యామిలీ విషయం, మై ఫ్యామిలీ సెట్ దట్, మై అన్నయ్య సెట్ దట్ అది యూ హ్యావ్ టు టేక్ దట్ క్యాష్ ప్రైజ్. అందుకే నేను ఐ హ్యావ్ టేకెన్ దట్ క్యాష్ ప్రైజ్. ఇంకా ఒకటి, సో మేబీ 35 ట్యాగ్స్ అది గిఫ్ట్ ట్యాగ్స్, దెన్ అది TDS 15 lakhs ఒకవేళ కట్ చేస్తే 7-8 lakhs 10 lakhs ఇట్ ఈస్ వస్తుంది. సో ఇన్ 10 lakhs ఫర్ ద హోల్ లైఫ్, ఫర్ మై హోల్ లైఫ్, ఫర్ యువర్ హోల్ లైఫ్, 10 lakhs 15 lakhs 20 lakhs 50 lakhs is not sufficient. ఇంకా కావాలి. సో పీపుల్ ఆర్ థింకింగ్ ఫర్ 10 lakhs he has taken. సో అది ఎందుకు? ఒక్కవేళ స్వేర్గా నేను swear on my mom, ఒక్కవేళ I have that too much of money కదా, I would have donated that money also. కానీ నాకు బేస్ లేదు, నాకు చాలా అది లోన్స్ ఉన్నాయి. ఇంకా ఒకటి ఏవీలో కూడా నేను చెప్పాను, ఒక్కవేళ నేను స్టాండ్ అయితే నేను అది ఐ విల్ మేక్ అదర్ పీపుల్ స్టాండ్. అది నాకు పాజిటివిటీ, నా క్యారెక్టర్ అది ఉంది. సో ఇన్షాల్లా ఐ విల్ డూ దట్. అది నాకు నమ్మకం ఉంది నా మీద. మా అన్నయ్య ఆల్సో లైక్ దట్. So my grandfather, he used to do that. So whether
ఫైనాన్షియల్ ఇస్ నాట్ వాట్ యు సే హెల్ప్, ఇట్ క్యాన్ బి ఫిజికల్ హెల్ప్ ఆల్సో సమ్ టైమ్స్. సో ఆ విధంగా ఒకవేళ నేను స్టాండ్ అయితే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా. అండ్ 10 lakhs 15 lakhs he has taken and gone, it doesn't matter, it is not sufficient for the whole life. Not బట్ ఒకవేళ విన్నర్ అయ్యి ఉంటే 50 lakhs వచ్చాయి కదా, అవును, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? విన్నర్ అవ్వను అనుకున్నారా? కానీ అది మా అన్నయ్య డిసిజన్ కదా. సో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ మై బ్రదర్, ఇట్ విల్ హర్ట్ మై బ్రదర్ కదా, అది పెద్దది. ఇఫ్ ఐఎమ్ విన్నింగ్ దట్ కప్ ఆల్సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ దట్ దెన్. బట్ ఆడియన్స్ ట్రస్ట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ కదా. ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అది నమ్మకం ఉంది. కానీ మా అన్నయ్య ఎప్పుడు నాకు తెలుస్తుంది కదా హౌ పీపుల్ ఆర్ లవింగ్ మీ, దే ఆర్ లవింగ్ మీ, దట్స్ ఫర్ ష్యూర్. కానీ అది మా అన్నయ్య లైక్ హీ వాస్ లైక్ టాకింగ్ టు మీ ఇన్ ఫ్రంట్ బట్ ద పబ్లిక్ వాస్ నాట్ టాకింగ్ టు మీ కదా, front to front. So how I will understand that how they are loving me. Yeah, I know I can be. Kani my Anaya said he is my, what I am today because of my Anaya, my family members. They raised me. Yes. If I was not there only, how public will see me? Yeah. They are my family kada. They are my most essential asset. If they are saying me, I'll do that. What is 10 lakhs, 15 lakhs? People not become rich in that. Now 15 lakhs. Oh, not a proper car kuda vastundi 15 lakhs. Meeru cheppandi. Chala expensive ayindi adi motta. Adi house vastunda 15 lakhs lo? Ledu kada. Then ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా టాప్ 5 వరకు ఉంటాను అని చెప్పి హౌస్లోకి అడుగు పెట్టినప్పుడు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక నాకు మైండ్ సెట్ ఉంది దట్ ఒకవేళ అది ప్రాబ్లం ఉంది పబ్లిక్కి 15 lakhs 20 lakhs లైక్ దట్, అడగండి నేను స్టాండ్ అయితే నేను ఖచ్చితంగా అది కూడా ఇస్తా. అది నా క్యారెక్టర్ ఉంది. పీపుల్ వోంట్ బికమ్ రీచ్ బ్రో 15 lakhs. దానికి ఆడియన్స్కి ఎక్కడ డౌట్స్ ఏం లేవు, కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అని అంటున్నారు. కాకపోతే ఆడియన్స్ ఒక ట్రస్ట్ పెట్టుకుని ఓట్స్ వేసినప్పుడు 15 lakhs తీసుకుని వచ్చేస్తే ఖచ్చితంగా ఓట్స్ వేసిన వాళ్ళు హర్ట్ అవుతారు. తర్వాత అది వాట్ యు సే ప్రూఫ్ అయింది. నాకు సార్ కూడా చెప్పారు దట్ ఒకవేళ ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ దట్ మనీ యూ వుడ్ బి ఎలిమినేటెడ్. సో ఎవ్రీ టైమ్ లైక్ దే హ్యావ్ సీన్ మై అన్నయ్య, he's elder to me, he has seen more world than me, so he knows better. So I followed him. God has shown the real picture also. నాకు సార్ కూడా చెప్పారు ఒక్కవేళ if you are not taking the money you would be eliminated. It's better na no one has eliminated me, I only the person who came out from the house. మంచిది కదా. ఎస్, అదే టాప్ 5 వరకు ఉంటానని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు కొంచెం అది నా మైండ్లో డౌట్ ఉంది. సో నేను నాకు తెలుగు రాదు. సో ఎలా ప్లే చేయాలి, ఎలా ఆడాలి. కానీ జస్ట్ ఇప్పుడు ప్రేక్షకులు నాకు వాట్ యు సే దే హ్యావ్ సపోర్టెడ్ మీ, దే హ్యావ్ గివెన్ మీ లవ్. చాలా ప్రేమ ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. And though I don't know Telugu, they started loving me. So it shows that language is not the barrier. Yes. Language is not the barrier. People are connected to your soul. They showed that. For that, salute to Brekshakalu, meeku, andarki media ki. So especially spy bonding gurinchi, what is your opinion? Spy bonding is, to be very frank, mainly the base we say kada. ఒక్కవేళ అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎంతకు ముందు అది బేస్ కావాలి. అది బేస్ ఇది శివాజీ అన్న. ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్, హౌ మచ్ యూ ఆర్ స్ట్రాంగ్, బట్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ బికమ్ లో. అది కోసం బూస్ట్ కావాలి. యూ ఆర్ స్ట్రాంగ్, యూ కెన్ డూ ఇట్, వాట్ ఎవర్ యూ ఆర్ ఇన్ గుడ్ అట్, యూ కెన్ డూ ఇట్. కానీ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ బికమ్ లో. సో అది బూస్ట్ కావాలి. ఎమోషనల్ సపోర్ట్ అది చాలా అవసరం. అది ఎమోషనల్ సపోర్ట్ నాకు శివాజీ అన్న ఇచ్చారు. బికాస్ దో ఐ వాస్ ఫైటింగ్ ఫర్ ఐఎమ్ టేకింగ్ స్టాండ్ ఆఫ్ మై సెల్ఫ్, కానీ సమ్టైమ్స్ ఇఫ్ ఐఎమ్ బికమింగ్ లో, హీ వాస్ బూస్టింగ్ మీ, హీ వాస్ emotionally like a support
ఇస్తున్నారు నాకు. సో ఆ సపోర్ట్తోనే నేను ఐ క్యాన్ డూ ఇట్ బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ కెన్ ఫైట్, ఐ కెన్ టాక్, బట్ అట్ సడన్ పాయింట్ ఆఫ్ టైం అరే మొత్తం ఇది నెగిటివిటీ ఉంది. కానీ లాస్ట్ टाइम यू विल रियलाइज यार इतना मैं फाइट कर रहा हूँ, दो आई एम फाइटिंग so much like so much with people, కానీ పాజిటివ్ థింగ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అది జరుగుతుంది సమ్ టైమ్స్. సో యూ విల్ బికమ్ లో. ఆ టైంకి ఫైట్ చేయాలి ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఫైట్ చేయాలి. అది శివాజీ అన్న నాకు చెప్పారు. సో అది నాకు హిట్ అయింది. వాట్ ఎవర్ ఏమైనా సరే అది ఫైట్ చేయాలి, అది గెలవాలి, అది నా మైండ్ సెట్ ఉంది ఆ తర్వాత. కానీ బికాస్ ఆఫ్ శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ వీళ్ళిద్దరు ఫైనల్స్కి వచ్చారు. వీళ్ళిద్దరు అగ్రెసివ్నెస్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు చేసిన మిస్టేక్స్ని శివాజీ గారు కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సి ఇన్ హోమ్ ఆల్సో యూ విల్ హ్యావ్ యువర్ ఫాదర్, మదర్ ఆర్ గార్జియన్. సో శివాజీ ఈజ్ మై గార్జియన్. ఒకవేళ హీస్ గైడింగ్ ఆల్సో ఇన్ ద రైట్ పాత్, ఇస్ ఇట్ కరెక్ట్ కదా, నాట్ తప్పు కదా. దెన్ బట్ ఎవ్రీ టైం గైడ్ చేస్తున్నప్పుడు అదొక రియాలిటీ షో, ఎవ్రీ వన్ ఒక ఇండివిజువల్ ప్లే ఉండాలి. ఒకవేళ మీకు శివాజీ గారితోనే కాంపిటీషన్ జస్ట్ టెల్ మీ ఓకే వేర్ హీ గైడెడ్ మీ ఎవ్రీ టైమ్ మీరు అగ్రెసివ్ అయినప్పుడు కంట్రోల్ చేస్తూ వచ్చారు. కంట్రోలింగ్ కానీ డిడ్ ఐ కంట్రోల్? ఈవెన్ రతికా మ్యాటర్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకు, జాగ్రత్త ఉండు అని చెప్పి చెప్పారు. కానీ ఐ వాజ్ డూయింగ్ వాట్ ఐ వాంట్ టు డూ. I went there as an individual. Yes. I was listening, I was talking. Kani, see, he was guiding me, everything. Kani, I was also an individual kada. I was also talking. He was not controlling me kind of adi aggression kind of. He was just telling me, see, if you are a friend, if somebody is your friend will tell you kada, yes, hey, don't do this. Kani at certain point of time you will take your stand only, but he will say only. కానీ బట్ రతికా మ్యాటర్లో శివాజీ గారు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఉండుంటే మరీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో అనేది నా ఒపీనియన్, ఈవెన్ ఆడియన్స్ ఒపీనియన్ కూడా. అచ్చా, ఓకే. ఆ 2-3 వీక్స్ కూడా తను వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ 3 వీక్స్ మీ గేమ్ కనిపించలేదు. మీరు తను చెప్పిన మాటలు పట్టుకుని ఆ పాయింట్లోనే మీరు ఒక స్ట్రక్ అయిపోయి ఉండిపోయారు ఆ మైండ్ సెట్తో. రతిక ఇలా చెప్పింది, సెకండ్ వీక్లో ఏదో జరిగింది, దాని గురించే మీరు ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుతూ మీ గేమ్ స్పాయిల్ చేసుకున్నారేమో అనిపించింది. ఐ వాజ్ దేర్ విత్ రతిక ఓన్లీ కదా. ఆ టాస్క్లో కూడా మళ్ళీ మొత్తం టాస్క్లో నేను సెకండ్ అయ్యాను. శోభ ఊడిపోయింది, శోభ అని మొత్తం అది అందరూ ఊడిపోయారు. సో అది కరెక్ట్. నేనుతో సెకండ్ అయ్యాను కదా. అంటే బిగ్ బాస్ అనే గేమ్లో టాస్క్లు ఆడితేనే సర్వే అవుతామని కాదు కదా, టాస్క్లు ఆడితేనే విన్ చేస్తారని. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీ అగ్రెషన్, మీ ప్రేమ, ప్రతిదీ ఇంపార్టెంట్. నాకు సార్ చెప్పారు అది టాస్క్ కోసమే. డిడ్ యూ విన్ దట్? తర్వాత కూడా నేను గెలిచాను కదా. బట్ ఎలా కనిపిస్తుంది ఆడియన్స్కి నాకు తెలియదు. బట్ ఐ వాజ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అది బలూన్ కూడా అది చూసుకోండి, అది నేను గెలిచాను. అది టాస్క్ నేను గెలిచాను. ఐ వాజ్ గివింగ్ మై లెవెల్ బెస్ట్. ఒక్కవేళ ఇఫ్ సమ్వన్ ఈజ్ దేర్, ఓకే, ఇఫ్ సమ్వన్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హోమ్, ఇట్స్ అ బిగ్ బాస్ హౌస్, ఒక్కవేళ ఇఫ్ వీఆర్ బోత్ కంఫర్టబుల్, ఇఫ్ వీఆర్ టాకింగ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్, దెన్ వీఆర్ టాకింగ్ కదా. వాట్ ఈస్ రాంగ్? ఎనీథింగ్ వీఆర్ రబిష్ వీఆర్ టాకింగ్. బట్ రతిక సెకండ్ టైం హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు యావర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు రతికకి. 1 second. You said that the second week point నాకు రతిక చెప్పింది. ఆఫ్టర్ దట్ ఐ నామినేటెడ్ అమర్ నామినేట్ చేయడం కానీ అదే మైండ్ సెట్లో ఉండి ఇష్యూస్ పెట్టుకోవడం ఎందుకు ఉంది నేను చెప్తున్నా. when రతిక came 6th or 7th week. 7th weekకి వచ్చింది. ఓకే, 7th weekకి నాకు చెప్పింది అది మ్యాటర్. నేను ఎప్పుడు అది అమర్కి నామినేట్ చేశాడు ఆ విషయంలో. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నామినేషన్స్ జరిగినాయి ఆ ఇష్యూ గురించి. 10th వీక్లో అది 2 weeks అయిపోయింది కదా. ఒకవేళ ఇఫ్ ఐ ఫాలో రతిక ఐ వుడ్ హ్యావ్ నామినేటెడ్ అమర్ ఇన్ ద నెక్స్ట్ 8th week కదా. బట్ తను వచ్చినప్పటి నుంచి ఎవరు రతికతోనే ఉన్నాడు కదా, రతికతోనే ఉన్నాడు. ఎక్కువ ఫుటేజ్ మాకు రతికతోనే కనిపించింది. ఫ్రెండ్ అయితే ఇఫ్ షీస్ బికాస్ షీ వెంట్ అవుట్, షీ సా ఎవ్రీథింగ్ వాట్ ఈస్ జరుగుతుంది ఇక్కడ. సో షీ వాస్ క్లారిఫైయింగ్ విత్ మీ.
సో అది కరెక్టా అది కరెక్టా ఆర్ తప్పు అని మీరు చెప్పండి నాకు. ఇఫ్ సమ్వన్ ఈస్ టాకింగ్ టు మీ, ఇఫ్ యు ఆర్ కమింగ్ టాకింగ్ టు మీ, ఇఫ్ ఐఎమ్ ఇగ్నోరింగ్, అది కరెక్టా? కాదు. బట్ ఎక్కువ తనతోనే ఉంటే మాకేమనిపించిందంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో, తన గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నాడేమో. ఎలా ఇన్ఫ్లుయెన్స్? ప్రతి గేమ్కి నేను సెకండ్ అయ్యాను, ప్రతి గేమ్కి నేను సెకండ్ అయ్యాను. తర్వాత అది వీక్కి నేను గెలిచాను, ఐ వాజ్ అ కంటెండర్. ఎలా అది ఎఫెక్ట్ అయ్యింది? ఎఫెక్ట్ కాదు. 10th వీక్కి నేను నామినేట్ చేశాను, మొత్తం అది ఫేజ్ నేను అమ్మర్కి చూశాను. దట్ హీఈస్ లైక్ సంథింగ్ ఈస్ టెలింగ్ టు సమ్వన్, సంథింగ్ ఈస్ టెలింగ్ టు సమ్వన్. ఐ కనెక్ట్ చేశాను మొత్తం పాయింట్. తర్వాత నేను చెప్పాను, అది కూడా అది క్లారిటీ వచ్చింది నాకు. సార్ చూపించారు అది. సో క్లారిటీ వచ్చింది కదా. ఒక్కవేళ నాకు కరెక్ట్ అయితే ఓన్లీ దెన్ ఓన్లీ ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్. అది నా నేచర్, అది నా క్యారెక్టర్. సో రతికతో ఏంటి మీ రిలేషన్? ఫ్రెండ్, ఎవ్రీవన్ ఇస్ ఫ్రెండ్. సంథింగ్ లవ్ ట్రాక్ నడిచింది 2-3 వీక్స్ సెకండ్ టైం వచ్చినప్పుడు. సి బిగ్ బాస్ హౌస్లో అది ఏంటి, వాట్ వీ కెన్ డూ, వీ హ్యావ్ టు టాక్ ఓన్లీ కదా. ఇఫ్ యూఆర్ మేకింగ్ ఫనీ ఆల్సో సంథింగ్ పీపుల్ విల్ థింక్. You also at home also do something funny things. So but there is no camera. Okavela camera aithe that will be something else. So we were enjoying our journey. It's like a what you say, memorable moments. So we have to enjoy that moment. So nenu enjoy chestunna adi prati moment ki nenu enjoy chestunna. With Ratika, with Naini, with Ashwini, with Damini, సో మెనీ. సో అది మొత్తం అది లవ్ చేస్తున్నా నేను. రెడీ ఫర్ ద షవర్ అది నేను చేస్తున్నా. అది లవ్ అది కాదు. అది ఆల్రెడీ నేను చెప్పాను. మై లైఫ్ డిసిజన్ ఈస్ గోయింగ్ టు టేక్ మై బ్రదర్, మై అన్నయ్య. బికాస్ మై లైఫ్ ఈస్ నాట్ మై లైఫ్. మై లైఫ్ ఈస్ గివెన్ బై మై పేరెంట్స్. పీపుల్ సే ఐ విల్ సొసైడ్ మై సెల్ఫ్, దిస్ ఈస్ మై లైఫ్, ఐ కెన్ డూ. నో, దిస్ ఈస్ నాట్ యువర్ లైఫ్. దిస్ లైఫ్ ఈజ్ given by your family, by your parents. You don't have any control. If you die, they will suffer kada. How can you say that your life is your life? So my life is on my brother's hand. What they will say, I'll follow that. For game, I went for my brother. I have taken money for my brother. What I will do, I'll do my brother. They are my family. I was nothing. I was nowhere. I was nowhere. They supported me. With their help, I went in the Big Boss house. I can't see the public because I don't know the love, how they are giving me outside. But I know my public. Physically, I can see my family. Physically, my brother was there. He told me the suggestion. I took it. What is wrong in that? If your family will say, if you're married, no. If your father will say anything, will you agree or not? Yes, obviously. I will agree. మై ఫ్యామిలీ ఈజ్ మై ఇయర్. సో గౌతమ్ అంటే ఎందుకంత నెగిటివిటీ మీకు? నాకు ఒక్కవేళ ఫస్ట్ వీక్లో, ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో హీ షోడ్ మీ దిస్ జెస్చర్, ఆ స్టెరాయిడ్ థింగ్. సెకండ్ టైం హీ సెట్స్ మెనీ థింగ్స్. మీరు చూడండి అది షో, అది ఎపిసోడ్. డిడ్ ఐ హైలైట్ దట్? నో, ఐ డిడ్ంట్ హైలైట్. సో వై నెగిటివిటీ? చాప్టర్ ఇస్ క్లోజ్. అండ్ బయటకు వచ్చాక ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది, గౌతమ్ 2.0 రా చూసుకుందాం. రా చూసుకుందాం నేను చెప్పలేదు. ఏదో వీడియో అయితే వైరల్ అవుతుంది. పీపుల్ సి అది పాట, అది బోలి గారు అది ఇచ్చారు, గౌతమ్ 2.0. సో అది ఏంటిది? అది రాంగ్. మన బ్రదర్స్ కదా. అది షో గురించి నేను చెప్పాను. అది షో అయిపోయింది, మొత్తం అయిపోయింది. వీఆర్ బ్రదర్స్. He used to say me, యావర్ అర్థం కాలే, యావర్ ఈజ్ ఈక్వల్ టు అర్థం కాలేదు. He was singing a song. Did I made any పెద్ద ఇష్యూ? లేదు కదా. బట్ వీడియో అట్లా వైరల్ అవుతుంది బయట. ఇది మధ్యలో ఇది గౌతమ్ నేను మధ్యలో ఉంది. Why people are reacting? Gautam should say me, Gautam is today I'll show you my phone, please ఇవ్వండి. I'm going for a dinner with to home. గౌతమ్స్ హోమ్. పైన మీ వీడియో, కింద గౌతమ్స్ వీడియో వేసి ఒక వీడియో. I don't know why they are reacting like that.
సి Did you saw that video? సి హాయ్ రా 8:30కి అలా రా ఇంటికి. He called me and he said that time we are going, I'm going to home. Okay. So what is wrong in that? సో వీడియో అయితే ఫేక్. Fake అయింది. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, ఆ వీడియో అయితే ఫేక్. Now only I'll call Gautam. కాల్ చేయండి. హాయ్ గౌతమ్, ఎలా ఉన్నారు? గుడ్. వేర్ ఆర్ యూ? ప్లాన్ ఎస్, ఇక్కడ ఇంటి దగ్గర. అవును, ఏ టైంకి వస్తున్నావు? వస్తున్నా నీ ఇంటికి. ఓకే ఓకే. ఏ టైంకి? నువ్వు చెప్పావు కదా ఏంటి టైం, చెప్పు నువ్వు. 8:30కి వచ్చేస్తావు? ఓకే సరే. అడ్రస్ ఎక్కడ? ఇది పెట్టిన చూడు, అది మణికొండ పంచవటి కాలనీ. ఓకే ఓకే డన్. నీకు లొకేషన్ పెట్టిన వాట్సాప్ లో. అర్జున్ అన్న కూడా వస్తా అన్నాడు, 10 కట్ల వస్తా అన్నాడు, కొంచెం మీటింగ్ లో ఉన్నాడు అంట. ఓకే బ్రో హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు బ్రో? గుడ్ బ్రో. ఏం చేస్తున్నారు అక్కడ? ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాము, లైవ్ రికార్డ్ అవుతుంది. యాక్చువల్లీ నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అవునవును, దట్ నాకు అదే కాల్ చేసిండు నిన్న. అదేంటి రియలా ఫేకా అంటే అక్కడ ఎలా ఉందంటే యావర్ నెగిటివ్గా మాట్లాడుతున్నాడు గౌతమ్ గురించి, బట్ గౌతమ్ పాజిటివ్గా చెప్తున్నాడు యావర్ గురించి. అసలు ఏం జరుగుతుంది? అది క్లియర్, యాక్చువల్లీ అది క్లియర్ అవుట్ చేద్దామని చెప్పేసి వాడిని ఇంటికి రమ్మన్నా, లైక్ డిన్నర్ కి ఈ రోజు ఒకసారి పోస్ట్ పెడదామని. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఉన్నారా? ఇంటర్వ్యూలో ఉన్నాం, లైవ్ రికార్డ్ అవుతుంది ఇదంతా. అచ్చా, ఈ ఫోన్ కాల్ రికార్డ్ అవుతుందా? ఓకే ఓకే. అదే నథింగ్, ఇంకా ఎవరికి నాకు నథింగ్ పర్సనల్ ఏం లేదు, మంచి ఫ్రెండ్సే మేము. సో వాడిని కూడా ఈరోజు డిన్నర్ కి రమ్మన్నా నైట్ కి. సో నేను పోస్ట్ చేస్తా ఈరోజు కూడా. ఏదో టూర్ ప్లాన్ చేస్తాను రేపు, మళ్ళీ డిన్నర్ ప్లాన్ చేస్తారు ఎందుకు? అదే ఆ నెగిటివిటీ అట్లా వస్తుందని చెప్పేసి నిన్న నేను కూడా చూసిన, ఎవరు కూడా కాల్ చేసిండు. అయితే ఒకసారి ఇంటికి వచ్చి ఒకసారి మీట్ అయ్యి డిన్నర్ అయిపోయిన తర్వాత పెడదామని చెప్పేసి అనుకున్నా నేను కూడా. స్టోరీ అట్లాంటిది ఏం లేదు, ఫ్యాన్స్ చిల్లవండి అని చెప్పేసి. అది పేరు కూడా, నీ పేరు కూడా గౌతమ్ 2.0 అని చేసుకున్నాడు మనోడు. సరే, అదే సింపుల్ మీడియాలో అప్పుడప్పుడు చిన్న చిన్నవి వైరల్ అయిపోతుంటాయి, అట్లనే అయింది అది. అవునవును. సరే బ్రో, అయితే నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే బ్రో, షూర్, డన్. బ్రో థ్యాంక్ యూ గౌతమ్, లవ్ యూ బ్రో, లవ్ యూ. బాయ్ బాయ్, వస్తున్నా. సో మీరు చూసారు అది కూడా. సో అయితే ఫేక్ వీడియో అంటారు. అది అంతే. ఇంకో వీడియో వైరల్ అవుతుంది, దీని గురించి మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన వీడియో. యాక్చువల్ 2 వీడియోస్ మీ గురించి వైరల్ అవుతున్న వీడియోస్, అదొకటి, ఇప్పుడు ఇదొకటి. పల్లవి ప్రశాంత్ వీడియో అండ్ మీ వీడియో ఒకటి, మీ ఇద్దరు కలిసిన వీడియో ఒకటి బిఫోర్ బిగ్ బాస్. కానీ హౌస్లో మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చుకుని హాయ్ దిస్ ఈజ్ ప్రశాంత్, దిస్ ఈజ్ యావర్, నైస్ టు మీట్ యూ అని మీరు షేర్ చేసుకున్న వీడియో. బిఫోర్ మీరు కలిసారా? బయట ఉన్న టాక్ ఏంటంటే శివాజీ గారికి తెలియకుండా వీళ్ళిద్దరూ బయట కలిసి శివాజీ గారితో మంచిగా ఉండి ముగ్గురు కలిసి పై అండ్ బ్యాచ్గా గేమ్ ఆడారు, శివాజీ గారిని మోసం చేశారు ఇవాళ, నిజమేనా? అది టు బి వెరీ ఫ్రాంక్, ప్రశాంత్ హీస్ లైక్ his language is Telugu, నేను హిందీ. he speaks very fast, how can I understand? And మధ్యలో ఫ్రెండ్ ఉన్నాడు, ఒక మ్యూచువల్ ఫ్రెండ్. I was going to Big Boss house కదా. అంటే ఎప్పుడు కలిసారు, ఎలా కలిసారు? So yes, I was going, one mutual friend was there. Okay. So suddenly he called me, come on surprise, I'm here, you meet and go. So నేను అక్కడ వెళ్ళాను. So Prashant was there. I don't know the name and anything, just a shake hand, hug, తర్వాత నేను వెళ్ళాను. ఓకే, సో అక్కడ దే టోల్డ్ మీ దట్ హీస్ ఆల్సో కమింగ్ టు బిగ్ బాస్. సో ఓకే, నేను నార్మల్లీ షేక్ హ్యాండ్ చేశాను, తర్వాత వెళ్ళాను నేను. తర్వాత అది బిగ్ బాస్లో ఏ గేమ్, సో ఐ మీట్. కానీ ఒకవేళ ఇఫ్ వీఆర్ ట్రూలీ ఫ్రెండ్ అయితే ఫస్ట్ 2, 3, 4, 5 weeks where we are not connected only. We became friends in Big Boss house. We connected in Big Boss house. Spy became in Big Boss house. And ella people, what strategy, what I did, nothing. I was like, అది బిగ్ బాస్కి వెళ్ళాను నా కోసమే, నా ఫ్యామిలీ కోసమే. నా ఫ్యామిలీ పరిస్థితి ఇది చాలా మీన్స్ వెరీలో ఉంది. నా హౌస్ చూస్తే మీరు చెప్పాలి, అది చూసాం మీ వీడియోస్ అండ్ మీరు 4th వీక్లో బాధపడిన. సో అది కోసమే నేను వెళ్ళాను.
వై కానీ ఆడియన్స్కి డౌట్ రావడంలో కూడా తప్పలేదు. ప్రీవియస్గా మీరు ఆల్రెడీ కలిసి ఉన్నప్పుడు హౌస్లోకి వచ్చినప్పుడు రీసెంట్గా మొన్న కలిసాము అని ఎక్కడ కూడా డిస్కషన్ రాకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ ఎవర్ ఐ గివింగ్ ఓకే ఒక దాని ఉంది. ప్లీజ్ వాట్ ఐ స్పోక్ పీపుల్ ఆర్ స్ప్రెడింగ్ దట్ నెగిటివిటీ కదా, ప్లీజ్ గ్యాదర్ ఇంకా ఇన్ఫర్మేషన్ వాట్ ఐ స్పోక్ విత్ ప్రశాంత్, యూ విల్ గెట్ టు నో. అది తెలియదు కదా, అది మీకు ప్రశాంత్ మాత్రం తెలుస్తుంది. టాక్ ఓన్లీ ఎనీహౌ ఇట్స్ మీడియా కదా, ఇట్స్ స్మాల్ వరల్డ్, స్మాల్ ఓన్లీ, ఇట్ విల్ గెట్ టు నో కదా, పీపుల్ విల్ షో, బట్ వీ హ్యావెంట్ మీట్ ఓన్లీ వాట్ దే విల్ షో. నా పాయింట్ మీకు అర్థం కావట్లా. ఆల్రెడీ మీరు బిఫోర్ కలిసినప్పుడు బిఫోర్ మీట్ అయినప్పుడు హౌస్ లో మళ్ళీ మీట్ అయిన తర్వాత హాయ్ ఎవర్ ప్రశాంత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నైస్ టు మీట్ యు. హియర్ ఆల్సో యూ విల్ మేక్ సమ్ యువర్ ఫ్రెండ్, అరే యావర్ హీ ఈజ్ మై ఫ్రెండ్, మీట్, ఓకే ఓకే ఓకే. దీని తర్వాత ఐ విల్ ఫర్గెట్ కదా, తర్వాత ఓకే 2 minutes తర్వాత ఒకవేళ ఇఫ్ యూ ఆర్ నార్మల్లీ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అవుట్ యూ మీట్ సమ్ వన్, తర్వాత ఇమీడియట్లీ you will go to somewhere in some other place again, oh hi oh nice one, it happened. అది కూడా నేను బిగ్ బాస్లో చెప్పాను, నేను తొందరగా మర్చిపోతా, నాకు ప్రాబ్లం ఉంది. హౌ కెన్ ఐ రిమెంబర్ ఆ నేమ్ ఎగ్జాక్ట్లీ? ఐ మెట్ హిమ్. బట్ ఒకవేళ మీరు చెప్పిన ఎగ్జాంపులే ఆ పర్సన్ నాకు తెలియదు అనుకుంటే, తెలియదు అన్నోన్ పర్సన్ హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతే ఓకే. బట్ నాకు కమింగ్ డేస్లో బిగ్ బాస్ అనే షో ఉంది, ఈ పర్సన్ కూడా వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా వీ షుడ్ రిమెంబర్ కదా హిస్ నేమ్. నేను నా కోసం అది ప్రెషర్ నా మీద ఎక్కువ ఉంది, ఎలా ఆడాలి, ఎలా ప్లే చేయాలి, అది నాకు చాలా అది ప్రెషర్ ఉంది. బికాస్ నాకు తెలుగు రాదు, వాళ్ళకి తెలుగు వస్తుంది. సో అది నా గురించి నాకు ఐ హ్యావ్ టు థింక్ కదా, వై ఐ విల్ థింక్ అబౌట్ అదర్స్. సో ఐ విల్ ఫర్గెట్ ఎనీథింగ్, మెనీ పాయింట్స్ ఐ ఫర్గెట్ ఓన్లీ అబౌట్ ఎనీథింగ్. అది నామినేషన్ కూడా నేను కూడా చెప్పాను, అది ప్రియాంకకి శోభ ఆగు నేను మర్చిపోతా, అది నాకు ప్రాబ్లం ఉంది, మళ్ళీ నేను చెప్పాను. సో నార్మల్లీ మ్యూచువల్ ఫ్రెండ్ ఐ సెడ్ హాయ్, తర్వాత హాయ్ వాట్స్ రాంగ్. నేను ఒకవేళ అది ఇఫ్ సంథింగ్ వాజ్ దేర్ స్టార్టింగ్ నుంచి విల్ బి దేర్ కదా, 5-6 weeks తర్వాత వీ గాట్ కనెక్టెడ్. అండ్ హౌ మెనీ టైమ్స్ ఐ టాక్ టు ఇన్ బిగ్ బాస్ హౌస్, ప్లీజ్ చూడండి అది కూడా ఓన్లీ జెస్చర్ విల్ బి దేర్, శివాన్నతో అంతే. వై పీపుల్ ఆర్ స్ప్రెడింగ్ నెగటివిటీ ఐ డోంట్ నో. బట్ వాళ్ళది కూడా మిస్టేక్ లేదు. బిఫోర్ ఒకసారి కలిసినప్పుడు ఆఫ్టర్ కలిసినప్పుడు అది షో జరిగినంతసేపు బయట వైరల్ అవ్వకుండా షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఆబ్వియస్గా జనాలకు డౌట్స్ ఉంటాయి. సో అలా మాట్లాడే వాళ్ళకి మీరేం క్లారిటీ ఇస్తారు? నేను క్లారిటీ ఇస్తున్నా, అది నార్మల్గా నేను కలిసాను, నార్మల్గా హాయ్ చెప్పాను, తర్వాత 5 weeks తర్వాత వీ బికేమ్ ఫ్రెండ్స్, వీ గాట్ కనెక్టెడ్. అది తప్పువా? వాట్ డిడ్ ఐ డూ రాంగ్? ఒకవేళ నేను తప్పు చేస్తే చెప్పండి నాకు. ఐ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. డిడ్ ఐ హార్మ్ ఎనీథింగ్? డిడ్ ఐ హార్మ్ ఎనీ ఫీలింగ్స్? దెన్ హౌ పీపుల్ ఆర్ పుల్లింగ్ మీ డౌన్? దీస్ ప్రేక్షకులు ప్లీజ్, ఇప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడు. బికాస్ పీపుల్ ఆర్ స్ప్రెడింగ్, సమ్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ స్ప్రెడింగ్ నెగటివిటీ అబౌట్ మీ, negativity about me, because they don't want Yavar to be in positive. ప్లీజ్ అది చూడండి, అది దయచేసి అది నాకు సపోర్ట్ చేయండి. ఐ డోంట్ హార్మ్ ఎనీవన్, ఐ డోంట్ హార్మ్ ఎనీ ఫీలింగ్స్. సో బయటకు వచ్చాక స్పైకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పేసి కొంతమంది కార్స్ని పగలగొట్టేశారు, గవర్నమెంట్ వెహికల్స్ని పగలగొట్టేశారు, పోలీస్ వెహికల్స్ని పగలగొట్టారు, అండ్ మీ కంటెస్టెంట్స్ వెహికల్స్ని పగలగొట్టేశారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అది ఎవరు చేశారు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మొత్తం అది గొడవ, అది ఫైటింగ్ జరిగింది, హిట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది బిగ్ బాస్ హౌస్లో అమర్ కార్ కూడా డ్యామేజ్ చేశారు. అది మొత్తం అయిపోయింది. సో బిగ్ బాస్ హౌస్ అది షో, ఇది రియల్ లైఫ్, అది రియల్. సో అది అందరికీ అది చెప్తున్న ఆడియన్స్కి, దట్ ఎవరు చేశారు నాకు తెలియదు, కానీ ఇది ప్లీజ్ డోంట్ కీప్ ఎనీ గ్రజెస్. వీఆర్ ఫ్రెండ్స్ నౌ, వీఆర్ టుగెదర్ అండ్ వీఆర్ అ ఫ్యామిలీ. అండ్ ఫైనల్గా పల్లవి ప్రశాంత్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్?
డిఫరెంట్ స్టోరీస్ వినిపిస్తున్నాయి, లోపల ఒకలాగా బయటకు వచ్చాక ఒకలా అని చెప్పేసి అది ఇవన్నీ కూడా నేను మాట్లాడలేదు అది ప్రశాంత్తో, ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా నేను చెప్పాను 2-3 డేస్లో నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది, నేను ఫ్యామిలీతో ఉన్నా. సో కానీ ఇప్పుడు మీరు చెప్పారు, సో నాకు కూడా తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ ప్రశాంత్ ఈజ్ అ గుడ్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఫర్ మీ like dil se because whenever I am doing a task, so when I used to vomit, he used to bring that plastic bag, adi dustbin bag. So adi gesture, adi love, adi వేరే లెవెల్ ఉంది. కానీ బయట ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నాకు తెలియదు, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నా, అది విలేజ్, అది ప్రశాంత్ 150 కిలోమీటర్స్. సో అది నాకు తెలియదు. సో అది ఒకవేళ అది తెలిస్తే నేను మీకు క్లారిటీ ఇస్తా, ఎప్పుడు నాకు తెలియదు. అర్జున్తో మీ బాండ్ హౌస్లో ఒకనొక టైంలో నేను మాట్లాడను, ఎవరితో బయటికి వెళ్ళేవరకు నేను నీతో మాట్లాడను అని చెప్పిన వ్యక్తి లాస్ట్లో వచ్చి మిమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకోవడం, ఇదంతా మాకు చాలా క్యూట్గా అనిపించింది. ఒకసారి అర్జున్తో రిలేషన్ గురించి ఏం చెప్తారు? అది కొంచెం ఇది మిస్అండర్స్టాండింగ్ జరిగింది మధ్యలో, కానీ తర్వాత ఇవి మీన్స్ ఏవీలో అర్జున్ అన్న చూస్తే అది మతలబ్ వాట్ యూ సే, ఫీలింగ్స్ ఆఫ్ ప్రేమ వచ్చింది. సో అగైన్ హీ కేమ్ టు మీ వైల్ ఐ వాస్ కుకింగ్ ఎగ్ బుజ్జి. So he hugged me from back and everything, like some misunderstanding was there. Then after that మొత్తం cleared and really thankful to Arjun Anna. Yeah, super. So ఫైనల్గా బిగ్ బాస్ నుంచి వచ్చిన ఫేమ్ని ఎవరు ఎలా యూజ్ చేసుకోబోతున్నాడు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోబోతున్నాడు? సో టు బి వెరీ ఫ్రాంక్, ఇప్పుడు నాకు ఆఫర్స్ రాలేదు. సో వెయిటింగ్ ఫర్ దట్ అండ్ ఆల్రెడీ మై ఆడియన్స్ మేడ్ మీ హీరో. సో నాకు యాక్టర్, ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్, బట్ ఆడియన్స్ మేడ్ మీ హీరో. సో ఒకవేళ హీరో కూడా వస్తే నేను హీరో చేస్తా, విలన్ వస్తే విలన్ చేస్తా. సో కీ రోల్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్ కీ రోల్స్. ఇప్పుడు వచ్చిన ఆ క్యాష్ ప్రైజ్ని ఏం చేయబోతున్నాడు ఎవరు? నేను మా అన్నయ్యకి ఇచ్చాను. సో సమ్ ఇది లోన్స్ ఉన్నాయి, సో విల్ క్లియర్ అది. ఓకే. సో ఇప్పుడు ఫినాన్షియల్గా అంత సెట్ అయినట్టేనా ఎవరికి? ఇంకా లేదా? అది 5-10 lakhsలో ఏమవుతుంది బ్రో? అండ్ రెమ్యునరేషన్ ఆల్సో కేమ్ కదా? రెమ్యునరేషన్ ఆల్సో. సో మ్యాక్స్ టు మ్యాక్స్ how much I'll give. I'm a new face kada. Okay, still in struggle. So they won't give ekva money. I'm the new beginner. Yes. New face. So they will give little money only. So little money, for this money some amount of will be cleared. So we have my Anaya took some hand loans inka for getting married, means like they for my sister's marriage they have, my Anaya have taken loans. So adi kuda undi. So ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దెన్ గోల్డ్ లోన్స్ మొత్తం పోయింది. అండ్ ఇంకా వాట్ యు సే, సమ్ చిన్న టు కవర్ దట్ లోన్ వీ హ్యావ్ టేకెన్ సో మెనీ లోన్స్ టు కవర్ ద అదర్ లోన్స్. ఎక్కువ అయింది. సో అది మొత్తం ఇది క్లియర్ చేయాలి. తర్వాత ఇది హౌస్, వీ హ్యావ్ టు టేక్ అ హౌస్ ఆల్సో. సో చాలా ఉన్నాయి. సో ఇన్ 10 lakhs 15 lakhs నథింగ్ విల్ హ్యాపెన్. ఎస్. సో డెఫినెట్గా ఇలా స్టార్ట్ అయిన మీ జర్నీ ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయి మంచి మంచి సినిమాల్లో విలన్ రోల్స్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ఫైనల్గా మీకు ఓట్స్ చేసి సపోర్ట్ చేసి ఇన్ని వీక్స్ టాప్ 4 తీసుకొచ్చిన ఆడియన్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రిన్స్ యావర్ అండ్ నాకు సపోర్ట్ ఇచ్చారు, నాకు ప్రేమ ఇచ్చారు. చాలా 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 ధన్యవాదాలు. అండ్ ఇంకా ఒకవేళ మంచి ప్రాజెక్ట్స్ వస్తే నేను ఖచ్చితంగా మీకు నా 100% ఇస్తా, ఎంటర్టైన్ చేస్తా. And I'll make you laugh till my last breath if I'm in the industry. Thank you. Thank you so much bro.